సర్పాల తపస్సుతో విష్ణుమూర్తి స్వయంగా వెలసిన పవిత్ర క్షేత్రం ఏదో తెలుసా? పూర్వకాలం కశ్యప మహర్షి ఆయన భార్యలు కద్రు, వినత సేవలకు సంతోషించి వారికి వరం కోరుకోమని అన్నాడు. అప్పుడు కద్రువ ఇలా కోరుకుంది, నాకు 1000 మంది బలవంతులైన కుమారులు కావాలి. కశ్యపుడి వరంతో ఆమెకు 1000 అండాలు పుట్టాయి. ఆ అండాలను పాత్రల్లో ఉంచి 500 సంవత్సరాలు సంరక్షించారు. తరువాత ఆ అండాల నుండి 1000 సర్పాలు పుట్టాయి. ఇక వినత మాత్రం ఇలా కోరుకుంది, నాకు 2 కుమారులు చాలు, కానీ వారు కద్రువ కుమారులు అందరికంటే గొప్పవారు కావాలి. వినతకు 2 అండాలు పుట్టాయి, కానీ ఆమె తొందరపడి ఒక అండాన్ని ముందే పగలగొట్టింది. అందులో నుండి అసంపూర్ణంగా అరుణుడు జన్మించాడు. అతను కోపంతో తల్లిని కద్రువకు దాసిగా మారుతావని శపించి 2వ అండం నుండి పుట్టే కుమారుడే ఆమెను విముక్తి చేస్తాడని చెప్పాడు. తరువాత అనురుడు సూర్యదేవునికి సారథిగా మారాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 2వ అండం నుండి మహా తేజస్సుతో గరుడు జన్మించాడు. పుట్టగానే అతను ఆకాశంలోకి ఎగిరాడు. దేవతలు కూడా అతని తేజస్సును చూసి ఆశ్చర్యపోయారు. తరువాత అతను విష్ణు భగవానునికి వాహనంగా ప్రసిద్ధి పొందాడు. ఒకరోజు కద్రువ మరియు వినత మధ్య ఒక పందెం జరిగింది. వారు దివ్య గుర్రం ఉచ్చేశ్రవన్ను చూసి కద్రు ఇలా అంది, ఈ గుర్రం తోక నల్లగా ఉంది అని. కానీ వినత అంది, అది తెల్లగా ఉంది అని. పందెంలో గెలవడానికి కద్రువ తన సర్పకుమారులను గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేలా చేయమని చెప్పింది. కొంతమంది సర్పాలు తల్లి మాట విని తోకకు చుట్టుకున్నాయి, కానీ కొన్ని సర్పాలు అది అధర్మమని తిరస్కరించాయి. అయితే కద్రువ తన మాట వినని సర్పాలపై కోపంతో ఇలా శపించింది, మీరు భవిష్యత్తులో జనమేజయ చేసే సర్పయాగంలో అగ్నిలో కాలిపోతారు అని. ఆ గుర్రం తోక నల్లగా కనిపించింది. పందెంలో వినత ఓడిపోయి కద్రువకు దాసిగా మారింది. తల్లి దుస్థితి చూసి గరుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు సర్పాలు ఒక షరతు పెట్టాయి, దేవతల దగ్గర నుండి అమృతం తీసుకువస్తే నీ తల్లికి విముక్తి పొందుతుంది అని. కద్రువ శాపంతో సర్పాలు భయంతో వణికిపోయాయి. శాప విముక్తి కోసం మార్గం వెతికాయి. అప్పుడు వినత కుమారుడు అరుణుడు వారికి భూమిపై ఒక పవిత్ర క్షేత్రంలో తపస్సు చేస్తే శాపం తొలగుతుంది అని చెప్పాడు. ఆ మాట విన్న సర్పాలు పాతాళం నుండి పైకి వచ్చి ఆ పవిత్ర స్థలంలో తపస్సు చేశాయి. వారి భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై వారికి వరం ఇచ్చాడు. అందుకే ఆ ప్రదేశానికి సర్పవరం అనే పేరు వచ్చింది. అక్కడే భావనారాయణ స్వామిగా వెలిశాడు. సర్పాలు పాతాళం నుండి వచ్చి పూజలు చేసినందువల్ల స్వామివారి విగ్రహం భూమట్టానికి కాస్త దిగువన ఉండడంతో ఆయనను పాతాళ భావనారాయణ స్వామి అని పిలుస్తారు.